బీటెక్ చేసేద్దాం, కోడింగ్లో పట్టు సాధిద్దాం, మంచి ప్యాకేజీతో కొలువు కొట్టేద్దాం. ఇది చాలా మంది కుర్రాల వరస. ఇంకొందరేమో భిన్నం. చదివిన చదువు సమాజానికి ఉపయోగపడాలి, నేర్చుకున్న విజ్ఞానం సరికొత్త ఆవిష్కరణలకు దారి తీయాలి అనుకుంటారు. అలాంటి వాళ్ళే చుక్క నవనీత్ కృష్ణ, కొట్టక్కి శ్రీకర్ వంశీలు. మరో ఇద్దరితో కలిసి వాళ్ళు తయారు చేసిన ప్రాజెక్ట్ ప్రపంచ వేదికపై అవార్డు గెలుచుకుంది. వాళ్ళతో ఈ తరం మాట కలిపింది ప్రఖ్యాత హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో నిర్వహించిన హ్యాక్ అవార్డ్ 2024 పోటీ. 22 దేశాల్లోని 284 విశ్వవిద్యాలయాల విద్యార్థుల బరిలో నిలిచారు. వాటన్నింటిలో మేటిగా నిలిచింది మన వాళ్ళ ప్రాజెక్టే. స్మార్ట్ సిటీ కాన్సెప్ట్, చెత్త నిర్వహణ, హెల్త్ కేర్, ఈ మూడింటిని మిళితం చేసి వీళ్ళు రూపొందించిన యాప్ ప్రాజెక్ట్ సస్టెనిఫై వీరిని విశ్వవేదికపై విజేతలుగా నిలిపింది. నవనీత్ శ్రీకర్లది విజయనగరం జిల్లా, హైదరాబాద్లో స్థిరపడ్డారు. ప్రస్తుతం తమిళనాడు కోయంబత్తూరులోని అమృత విశ్వవిద్యాలయంలో ఇంజనీరింగ్ 3వ ఏడాది చదువుతున్నారు. ఈ కాలానికి అనుగుణంగా ఏఐతో ప్రయోగాలు చేస్తూ సమాజానికి ఉపయోగపడే ఆవిష్కరణలు చేయాలనేదే వీళ్ళ తపన. వారి ఆలోచనలకు సాంకేతిక రూపమిస్తూ ఇంటెల్ సహా అనేక హ్యాకథాన్లలో పాల్గొని విజేతలుగా నిలిచారు. తాజాగా అమెరికాలోని హార్వర్డ్ విశ్వవిద్యాలయ హ్యాకథాన్లోని సత్తా చాటారు. స్నేహితులు అమృత్ సుబ్రమణియన్, సూర్య సంతోష్ కుమార్తో కలిసి సస్టెనిఫై పేరుతో వీళ్ళు తయారు చేసిన యాప్ ప్రపంచవ్యాప్తంగా విశ్వవిద్యాలయం నుంచి వచ్చిన ప్రాజెక్టులన్నింటినీ వెనక్కి నెట్టి మొదటి స్థానంలో నిలిచింది. ఈ అవార్డు కింద నగదు, ప్రశ్నపత్రము, ఖరీదైన ల్యాప్టాప్ అందుకున్నారు. దీంతో పాటు ఇప్పటికే పలు దిగ్గజ సంస్థల నుంచి కొలువుల ఆహ్వానాలు అందుకున్నారు. ఏంటి ప్రాజెక్ట్? ప్రకృతి వనరులను యథేచ్ఛగా వాడటం, ప్లాస్టిక్ విపరీత వినియోగం దారిద్ర్యకి పెనుశాపంగా మారుతున్నాయి. వీటి కారణంగా భవిష్యత్ తరాలకు ముప్పు పొంచి ఉంది. అది తప్పాలంటే ప్రతి ఇంటి నుంచి మార్పు మొదలు కావాలి అన్నది మిత్రుల ఆలోచన. అది మనం కొనుగోలు చేసే వస్తువుల నుంచే ప్రారంభం కావాలంటున్నారు. దానికి సాంకేతిక రూపం ఇస్తూ పైథాన్, ఫాస్ట్ ఏపీఐ, ఫ్లూటెర్, స్ట్రీమ్ లింక్డ్, ఫైర్ బేస్, జెమినీ ఫ్లాష్ను ఉపయోగించి సస్టెనిఫై యాప్ను రూపొందించారు. ఇందులో మన ఆరోగ్యానికి సంబంధించిన అన్ని వివరాలు, మెడికల్ రిపోర్ట్లు అప్లోడ్ చేయాలి. మనం తినే, తాగే ఆహారానికి సంబంధించిన కవర్, బాటిల్, టిన్ను ఏది కొన్నా యాప్ ఓపెన్ చేసి వాటిని స్కాన్ చేస్తే చాలు. అవి ఏ మెటీరియల్తో తయారు చేశారు, రీసైక్లింగ్కు అవకాశం ఉందా లేదా చెబుతుంది. పునర్వినియోగ వస్తువుల సలహాలు కూడా ఇస్తుంది. అలాగే పదార్థాల్లోని కొవ్వు, పిండి పదార్థాలు, షుగర్ లెవెల్స్, సోడియం ఎంతెంత ఉన్నాయో చూపిస్తుంది. అందులో అప్లోడ్ చేసిన హెల్త్ డేటాతో విశ్లేషించి ఆ ఆహారం తినొచ్చా, పానీయం తాగొచ్చా అనేది తెలియజేస్తుంది. చెత్తను ఆరంభంలోనే అరికట్టడం, ఎకో ఫ్రెండ్లీ షాపింగ్, భూమితో పాటు మన ఆరోగ్యాన్ని రక్షించుకోవడం, ఇవన్నీ ఒకేసారి చేసేలా ఈ యాప్ దిశానిర్దేశం చేస్తుంది. ఆఖరి నిమిషంలో పోటీకి వచ్చిన అన్ని ప్రాజెక్టులను పరిశీలించి ముందుగా 150 వరకు ప్రాజెక్టులను ఎంపిక చేశారు. వారందరినీ హార్వర్డ్ విశ్వవిద్యాలయానికి ఆహ్వానించారు. అక్టోబర్ 11 నుంచి 13 వరకు జరిగే ప్రపంచ స్థాయి హ్యాకథాన్లో మీ ప్రాజెక్ట్ గురించి వివరించాలన్నారు. కానీ అప్పటికి నలుగురిలో ఒక్కరికి వీసాలు లేవు. ప్రాజెక్ట్ ఎంపికైందని తెలిసాక ప్రయత్నాలు ఆరంభించారు. ఎన్నో ప్రయాసాలు పడ్డాకే చివరి నిమిషంలో ఈమెయిల్ ద్వారా వీసాలు అందాయి. ఈ స్థితి నుంచి వచ్చి ఓవరాల్ బెస్ట్ హ్యాక్ విన్నర్ అవార్డు 2024 బెస్ట్ ప్రాజెక్ట్ ఆఫ్ హ్యాక్ అవార్డుగా ఎంపికయ్యారు. ప్రతి నగరం ప్లాస్టిక్ మయంగా మారుతుంది. వ్యర్థాల నిర్వహణ కష్టమవుతుంది. విచ్చలవిడి వాడకంతో అటు పర్యావరణానికి హాని కలిగిస్తూ ఇటు రోగాల బారిన పడుతున్నారు జనం. ఈ సమస్యలకు పరిష్కారం చూపే దిశగా ఓ అంకుర సంస్థను ప్రారంభించడమే మా భవిష్యత్తు లక్ష్యం అంటున్నారు ఇద్దరు. చాట్‌జీపీటీ వంటి చాట్ బాట్స్ ఎంత సంచలనం సృష్టిస్తున్నాయో, కృత్రిమ మేధ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఏఐ పరిజ్ఞానాలను ప్రపంచానికి విస్తృతంగా పరిచయం చేసిన ఇవి ప్రశ్నలకు అనుగుణంగా చిటికలో సమాధానాలను ముందుంచుతున్నాయి. ఫోటోలు, వీడియోలను సృష్టిస్తున్నాయి. అయితే ఈ పరిజ్ఞానం వీటికే పరిమితం కావడం లేదు. అంకుర సంస్థల నుంచి పెద్ద సంస్థల వరకు ఏఐ ఏజెంట్లుగాను మలుస్తున్నాయి. అంతేకాదు ఏఐ ఏజెంట్లను చిటికలో సృష్టించగల టూల్స్ను తీసుకువస్తున్నాయి. ఉత్పాదక పెంచడం, సంక్లిష్ట పనులను నిర్వహించడం, మనుషుల ప్రమేయం లేకుండా మొత్తం ప్రక్రియలను ఆటోమేట్ చేయడం, నిర్దిష్ట వ్యాపార వ్యవహారాలను నిర్వర్తించడం ఏఐ ప్రజెంట్ల ప్రత్యేకత. మరి వీటి కథ కమామిషమేంటో చూద్దామా? నేటి పోటీ ప్రపంచంలో వ్యాపారాల్లో నిలదొక్కుకోవడం అంత తేలికైన పని కాదు. కస్టమర్లకు నిరంతరం అందుబాటులో ఉండటం, రకరకాల సందేహాలను నివృత్తి చేయడం వంటివి చాలా ముఖ్యం. కస్టమర్ సర్వీస్ కేంద్రాలు ఈ పనిలోనే ఉంటాయి. అయితే 24 గంటలు సేవలు అందించడం అంటే మాటలు కాదు. తగినంత మంది ఉద్యోగులు లేకపోవచ్చు. కస్టమర్ల సందేహాలకు వెంటనే సమాధానాలు ఇవ్వడం కుదరకపోవచ్చు. ఇక్కడే ఏఐ ఏజెంట్స్ చేదోడుగా నిలుస్తున్నాయి. ఇవి ఆటోనమస్ ఇంటెలిజెంట్ వ్యవస్థలు. మనుషుల ప్రమేయం లేకుండా నిర్దేశించిన పనులు చేయడం వీటి ప్రత్యేకత. కస్టమర్లు అడిగే ప్రశ్నలను అర్థం చేసుకొని
సమాధానాలు ఇవ్వటమే కాదు, మెషిన్ లెర్నింగ్, నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ మీద ఆధారపడే ఇవి వివిధ రకాల పనులను చేయగలవు. సంక్లిష్ట సమస్యలను పరిష్కరించగలవు. ఒకే విధంగా ఒకే సమయంలో వేరువేరు పనులను నిర్వర్తిస్తాయి. గొప్ప విషయం ఏంటంటే స్వీయ శిక్షణ ద్వారా నిరంతరం తమను తాము మెరుగుపరుచుకోవడం. చాట్ బాట్స్ కావు, ఏఐ ఏజెంట్స్ కూడా చాట్ బాట్స్ వంటివేనని చాలా మంది పొరపడుతుంటారు. ఇవి చాలా విభిన్నం. చాట్ బాట్ అనేది మామూలు ఏఐ బాట్. ఇది యూజర్ల ప్రశ్నలకు మాత్రమే స్పందిస్తుంది. తన పరిధిని దాటి నిర్ణయాలు తీసుకోలేదు. ఏఏ ఏజెంట్ అలా కాదు. ఇది ప్రశ్నల ఉద్దేశాన్ని, సందర్భాన్ని కూడా అర్థం చేసుకుంటుంది. స్వేచ్ఛగా ఆలోచిస్తుంది. నిర్ణయాలు తీసుకునే యంత్రాంగం సహాయంతో ఉత్తమమైన పద్ధతిలో ప్రతిస్పందిస్తుంది. ఉదాహరణకు, ఫలానా పిఎన్ఆర్ నంబర్తో కూడిన విమానం టికెట్ను క్యాన్సిల్ చేస్తే ఎంత రుజుము పడుతుంది అని అడిగితే చాట్ బాట్ దానికి సమాధానం చెప్పలేదు. కానీ ఏఐ ఏజెంట్ అయితే ఖచ్చితమైన వివరాలను సంగ్రహించి పూర్తి సమాధానాన్ని ఇస్తుంది. కస్టమర్లకు నిజంగా మనుషులతో వ్యవహరిస్తున్నామనే భావన కలిగిస్తుంది. ఏఐ ఏజెంట్ ముడి డేటాను అనుగుణమైన విధంగా మార్చడం, అప్లికేషన్ ప్రాసెసింగ్, షెడ్యూలింగ్ వంటి పనులను ఆటోమేట్ చేయడం వంటివన్నీ చేసేస్తుంది. ఆయా సందర్భాలకు అనుగుణంగా డేటా ఆధారిత నిర్ణయాలు తీసుకోవడానికి తోడ్పడుతుంది. ఉదాహరణకు, వ్యక్తిగత ఆర్థిక సలహాలు ఇవ్వగలదు. జబ్బులను నిర్ధారించడంలో డాక్టర్కు తోడ్పడగలదు. మొత్తం మీద ఏఐ ఏజెంట్ మరిన్ని ఎక్కువ పనులను మరింత మెరుగుపరుస్తుందని చెప్పుకోవచ్చు. ఎలా పనిచేస్తుంది? సమాచార సంగ్రహణ, గ్రాహ్యత, కస్టమర్తో మాటామంతి, లావాదేవీల వివరాలు, సోషల్ మీడియా వంటి వివిధ వనరుల నుంచి డేటాను సంగ్రహించడం ద్వారా ఏఐ ఏజెంట్ని పని మొదలు పెడతాయి. కస్టమర్లు వేసే ప్రశ్నల సందర్భాన్ని, వాటిలోని తారతమ్యాలను అర్థం చేసుకోవడానికి ఈ సమాచారమే కీలకం. అధునాతన ఏఐ ఏజెంట్లు అయితే డేటాను అప్పటికప్పుడే ప్రాసెస్, సమ్మిళితం చేసుకోగలవు. అందువల్ల అప్డేట్గా ఉంటాయి. ప్రశ్నలకు సమర్థంగా స్పందిస్తాయి. నిర్ణయం తీసుకోవడం. ఏఐ ఏజెంట్లు తాము సేకరించిన సమాచారాన్ని అధునాతన డీప్ లెర్నింగ్ మోడళ్ల సహాయంతో విశ్లేషించి తీరుతెన్నులను గుర్తిస్తాయి. అనంతరం నిర్ణయం తీసుకుంటాయి. ఉదాహరణకు, ఎవరైనా ఒక విషయం మీద ఇంతకు ముందు ఏదైనా అడిగారనుకోండి, మళ్ళీ ఎప్పుడైనా అడిగితే పాత చర్చలు ప్రస్తుత సందర్భాన్ని బట్టి అత్యంత సముచితంగా ప్రతిస్పందిస్తాయి. అంటే గత అనుభవాల నుంచి నేర్చుకొని వాటిని ఎప్పటికప్పుడు సవరించుకుంటూ నిర్ణయం తీసుకునే సామర్థ్యాన్ని మెరుగుపరుచుకుంటాయన్నమాట. పని అమలు. నిర్ణయం తీసుకున్న తర్వాత దాన్ని సముచిత రీతిలో అమలు చేస్తాయి. కస్టమర్ వేసిన ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వటం, అభ్యర్థనను ప్రాసెస్ చేయడం, మానవ ఏజెంట్ దృష్టికి సమస్యను తీసుకెళ్లడం వంటి ఏ పనులైనా కావచ్చు. ఇదంతా తేలికగా, సాఫీగా సాగుతుంది. కస్టమర్లకు సమయానికి ఖచ్చితమైన సేవలు అందిస్తాయి. నేర్చుకోవడం, మారటం. ప్రతి ఇంటరాక్షన్స్ నుంచి ఏఐ ఏజెంట్లు నేర్చుకుంటాయి. ఖచ్చితత్వాన్ని, సామర్థ్యాలను మెరుగుపరచుకోవడానికి తమ ఆల్గోరిథం ఆన్లైన్లను రిఫైన్ చేసుకుంటాయి. తమ జ్ఞాన నిధిని అప్డేట్ చేసుకుంటాయి. ఫీడ్బ్యాక్ ఆధారంగా భవిష్యత్ ఇంటరాక్షన్స్ను మెరుగుపరుచుకుంటాయి. ఈ మెరుగుపరుచుకునే ప్రక్రియ నిరంతరం కొనసాగుతూ వస్తుంది. అందువల్ల కస్టమర్ల అంచనాలు, వ్యాపార పరిస్థితులు మారినా కూడా సమయోచితంగా, సమర్థంగా స్పందిస్తాయి. ఇలాంటి సామర్థ్యాలన్నింటినీ వాడుకొని ఏఐ ఏజెంట్లు తమకు తామే వివిధ రకాల కస్టమర్ సేవలను నిర్వహిస్తాయి. వస్తువులను సూచించడం, సమస్యలను పరిష్కరించడం దగ్గర నుంచి ఇంటరాక్షన్ను అనుసూలించడం వరకు ఎన్నో పనులు చేస్తాయి. ఫలితంగా ఉద్యోగులకు ఎంతో సమయం మిగులుతుంది. దీంతో ఉద్యోగులు సంక్లిష్టమైన, విలువైన పనుల మీద దృష్టి పెట్టడం సాధ్యమవుతుంది. నిజ జీవితంలో వాడకం. ఇలా ఏఐ ఏజెంట్ల వాడకానికి పరిమితం అంటూ ఏదీ లేదు. వస్తువుల ఉత్పత్తి దగ్గర నుంచి ఆరోగ్య రంగం వరకు అన్నింటిలోనూ ఉపయోగపడతాయి. ఎక్స్రేలు, స్కాన్ల వంటి వాటిని విశ్లేషించడం ద్వారా జబ్బుల నిర్ధారణలో డాక్టర్లకు ఉపయోగపడతాయి. రికార్డులను పర్యవేక్షించడానికి సహాయం చేస్తాయి. రోగులకు అనుగుణమైన చికిత్సా పద్ధతులను నిర్ణయిస్తాయి కూడా. ఆర్థిక మోసాలను గుర్తించడానికి కస్టమ్ ఏఐ ఏజెంట్లు తోడ్పడతాయి. ఆయా వ్యక్తులకు అనుగుణంగా ఆర్థిక సూచనలు చేస్తాయి. ఇవి బ్యాంకులకు, ఆర్థిక సంస్థలకు ఎంతో ఉపయుక్తం. ఏజెంట్ ప్రోగ్రామింగ్ ద్వారా కస్టమర్ సర్వీస్ టచ్ పాయింట్లను ఆటోమేట్ చేయొచ్చు. చిల్లర వ్యాపారాలకు అది బాగా ఉపయోగపడుతుంది. ఏఐ ఆధారిత వస్తు సిఫారసుల మూలంగా షాపింగ్ అనుభూతి మెరుగవుతుంది. దీంతో అమ్మకాలు పుంజుకుంటాయి. మెయింటెనెన్స్ అవసరాలను అంచనా వేయడం కోసం యంత్ర పర్యవేక్షణకు, ఉత్పత్తి ప్రక్రియను పెంచడానికి ఏఐ ఏజెంట్లను వాడుకోవచ్చు. దీంతో ఉత్పాదకత పెరుగుతుంది. ఏఐ ఏజెంట్లు స్వయంచాలిత వాహనాలను కంట్రోల్ చేయగలవు. ట్రాఫిక్ను విశ్లేషించడం ద్వారా ప్రమాదాలను నివారించగలవు. ఏఐ కోడ్ అసిస్టెంట్లు కోడ్ను జనరేట్ చేయడానికి తోడ్పడగలవు. తప్పులను త్వరగా గుర్తించి సరిచేయవచ్చు.
దీంతో ప్రోగ్రామర్ల విలువైన సమయం ఆదా అవుతుంది. ఇతర సాఫ్ట్వేర్ అభివృద్ధి మీద దృష్టి సారించవచ్చు. మార్కెటింగ్, డేటా అనాలిసిస్, ఇంధన రంగాల్లోనూ ఏఐ ఏజెంట్లు ఇతోధికంగా తోడ్పడతాయి. ఫేషియల్ రికగ్నిషన్ టెక్నాలజీ సహాయంతో నకిలీ సెలబ్రిటీ ప్రకటనల మోసాలను అరికట్టడానికి మేటా నడుం బిగించింది. దీన్ని ముందుగా మోసాలకు గురైన ప్రముఖులకు అందుబాటులోకి తేనుంది. క్రమంగా ఇతరులకు వర్తింపచేయనుంది. రోజురోజుకి సెలబ్రేట్ ప్రకటనలు మితిమీరుతున్నాయి. వీటి బారిన పడ్డ ఎఫ్ఆర్టీ ఉపయోగపడుతుందని భావిస్తున్నారు. సెలబ్రేట్ అంటే ఒక మాటలో చెప్పాలంటే ఎరవేసి చేపలను పట్టినట్టుగా సెలబ్రిటీల ఫోటోలు, వీడియోలతో కూడిన నకిలీ ప్రకటనలతో బురిడి కొట్టించడం. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లో రకరకాల ప్రకటనలు చూస్తుంటాం. వీటిల్లో కొన్ని నకిలీవి కూడా ఉంటాయి. అవి సినీ నటులు, క్రీడాకారుల వంటి ప్రముఖుల ఫోటోలతో ఆకర్షిస్తూ ఉంటాయి కూడా. ఒక ఉదాహరణకు చూద్దాం. ఓ ప్రముఖ సినీ నటి అద్భుతమైన డైట్ పిల్ను చేత్తో పట్టుకొని ప్రకటనలో కనిపించిందనుకోండి. ఫోటో లేదా వీడియోలో కనిపిస్తుంది కదా అని చాలామంది నమ్మేస్తుంటారు. నిజానికి ఆ ఉత్పత్తులకు సెలబ్రిటీలకు సంబంధమే ఉండదు. కానీ ఇష్టమైన సెలబ్రిటీ కదా అని యూజర్లు నమ్మి ప్రకటనల మీద క్లిక్ చేస్తుంటారు. ఆ లింకులు నకిలీ వెబ్సైట్లకు తీసుకెళ్తాయి. కొందరు తమ వ్యక్తిగత సమాచారాన్ని నమోదు చేస్తుంటారు, డబ్బులు చెల్లిస్తుంటారు. చివరికి మోసానికి గురయ్యామని లబోదిబోమంటారు. ఫేషియల్ రికగ్నిషన్ ఎలా సహాయం చేస్తుంది? ఫోటో లేదా వీడియోను గుర్తించడం, ధృవీకరించడం, చర్య తీసుకోవడం, ఇలా 3 అంచెలంచెలుగా ఫేషియల్ రికగ్నిషన్ టెక్నాలజీ పనిచేస్తుంది. ముందు ప్రకటనలను స్కాన్ చేస్తుంది. వాటిల్లోని సెలబ్రిటీల ఫోటో, వీడియోలను వాడుకోవడానికి అనుమతి తీసుకున్నారో లేదో పరిశీలిస్తుంది. తర్వాత ఫేస్బుక్ లేదా ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ పిక్చర్తో ప్రకటనలోని ఇమేజ్లను పోల్చి చూస్తుంది. ప్రకటన విశ్వసనీయమైందో కాదో తనిఖీ చేస్తుంది. ఒకవేళ అది మోసమని తేలితే ఆ ప్రకటనను బ్లాక్ చేస్తుంది. ఈ ప్రయోగ పరీక్షలో ఎన్రోల్ చేస్తున్నట్టు ప్రముఖులకు ఇన్-యాప్ నోటిఫికేషన్లను పంపిస్తామని మేటా సంస్థ పేర్కొంది. ఈ ఆప్షన్ కావాలో వద్దో నిర్ణయించుకోవచ్చని వివరించింది. చాలా ఏళ్లుగా వ్యక్తిగత జ్ఞాపకాలు, ముఖ్యమైన సమాచారాన్ని ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లో నిక్షిప్తం చేసుకుంటూ వస్తుంటాం. ఒక్కసారిగా ఖాతాను కోల్పోతే ఎంత బాధగా ఉంటుందో కదా. ఇలాంటి పరిస్థితిని తప్పించడానికి, తేలికగా ఖాతాలను తిరిగి పొందడానికి ఎఫ్ఆర్టీ వినియోగపడుతుంది. అయితే ఖాతా తిరిగి పొందాలనుకునేవారు తమ సెల్ఫీని తీసుకోగానే ఫేషియల్ రికగ్నిషన్ టెక్నాలజీ సాఫ్ట్వేర్ దాన్ని యూజర్ల ప్రొఫైల్ పిక్చర్తో పోల్చి చూస్తుంది. అది వారిదేనని ధృవీకరించుకోగానే తిరిగి లాగిన్ కావడానికి అనుమతిస్తుంది. సురక్షితమైన యూజర్ల గోప్యతను కాపాడటంలో మేటా గత రికార్డును దృష్టిలో పెట్టుకొని ప్రపంచవ్యాప్తంగా టెక్నాలజీ విమర్శకుల ఆందోళనలు వ్యక్తం చేస్తున్నాయి. అయితే ఈ ప్రక్రియలో జనరేట్ అయిన ఫేషియల్ డేటాను వెంటనే తొలగిస్తామని, భద్రతకు వచ్చిన ప్రమాదం ఏమీ లేదని మేటా చెబుతుంది.